టాలీవుడ్లోనే కాకుండా ఇండియాలోనే నెంబర్ 1 స్టార్ డైరెక్టర్ అంటే రాజమౌళి పేరు చాలామంది చెబుతారు. కమర్షియల్ డైరెక్టర్ అయిన కెరియర్లోనే ఇప్పటి వరకు ఫ్లాప్ చూడని దర్శకుడిగా కూడా రాజమౌళి ఉన్నారు. అలాగే ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు అందించిన దర్శకుడిగా కూడా రాజమౌళి పేరు చరిత్రలో నిలిచిపోయింది. పానువరల్డ్ లెవెల్లో జక్కన పేరు ఇప్పుడు మారుమోగుతుంది. అయితే రాజమౌళికి ఒక అలవాటు ఉంది. సినిమాకు సంబంధించిన కొన్ని పాయింట్లను కూడా ముందుగానే చెప్పేశాడు. ముఖ్యంగా కొన్ని సినిమాలకు అయితే అసలు కథ కూడా ముందుగానే మీడియాకి చెప్పేశాడు. కొత్తగా ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకుండా సినిమాలో తను ఎలాంటి కథని చెప్పాలి అనుకుంటున్నా అనేది కూడా ముందే చెప్పేశాడు. ఆ కథని తన మేకింగ్ టేకింగ్తో ఆడియన్స్ని ఎలా మెప్పించాలి అనేది మాత్రమే సినిమాలో హైలైట్ అయితే చేశాడు. RRR సినిమా అసలు స్టోరీ ఏంటి అనేది కూడా ముందే చెప్పేసి మరి సూపర్ హిట్ అయితే కొట్టాడు. అలాగే రాజమౌళికి స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత చేసిన చిన్న సినిమా అంటే మర్యాద రామన్న అని చెప్పాలి. మగధర సినిమా తర్వాతే ఇది కూడా వచ్చింది. సునీల్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఇతర భాషలలో కూడా రీమేక్ అయింది. ఈ సినిమా రిలీజ్కి ముందే జక్కన్న స్టోరీ మొత్తం మీడియాకి చెప్పేశాడు. తన ప్రత్యర్థి కొడుకుని చంపేయాలి అని పల్లెటూరులో విలన్ అయితే వెయిట్ చేసి ఉంటాడు. నిజానికి అతను అతిథిని దేవుడిలా చూసుకునే వ్యక్తి. ఇంట్లో రథం చిందించకూడదు అని ఆచారాన్ని నమ్ముతాడు. హీరోకి ఆ ఊళ్ళో పొలం అమ్ముకుంటే డబ్బులు వస్తాయని వెళ్ళి అనుకోకుండా తనని చంపాలని అనుకుంటున్న విలన్ ఇంటికి అతిథిగా వెళ్తాడు. అతిథిగా వచ్చిన హీరోని విలన్ చాలా అద్భుతంగా చూసుకుంటాడు. సడన్ గా హీరో తన ప్రత్యర్థి కొడుకు అని విలన్ కి అర్థమవుతుంది. గుమ్మం లోపల ఉన్నంత వరకు అతిథిగా చూడాలి, గుమ్మం దాటి బయటికి వెళ్ళిన వెంటనే చంపేద్దామని విలన్ డిసైడ్ అవుతాడు. ఈ విషయం హీరోకి అర్థమవుతుంది. గుమ్మం దాటితే తనని చంపేస్తారు, లోపల ఉంటే అతిథిగా చూసుకుంటారు. ఏ విధంగా హీరో ఇంట్లో ఉన్నాడు అనేది నా సినిమా కథ అని మర్యాద రామన్న స్టోరీ మొత్తం జక్కన్న ముందే ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పేశాడు. అప్పట్లో ఇది అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంత క్లారిటీగా చెప్పి కూడా ఆ సినిమాతో జక్కన్న సూపర్ హిట్ కొట్టడం అంటే మామూలు మాటలు కాదు. అందుకే రిలీజ్కి ముందే స్టోరీ చెప్పేసి దమ్మున్న డైరెక్టర్ జక్కన్న మాత్రమే అని టాలీవుడ్లో వినిపించే మాట. ఒక విధంగా అలాంటి సినిమాలకు ముందే కథ చెప్తే ఆడియన్స్లో ఒక విధమైన అంచనాలు ఉంటాయి అని జక్కన్నకు బాగా తెలుసు. మగధీర లాంటి సినిమా చేసి మళ్ళీ సునీల్తో సినిమా అంటే ఎలాంటి సినిమా చేస్తాడో అని కన్ఫ్యూజన్ ఉండకూడదు అని జక్కన్న ఆ సినిమాకు ధైర్యం చేసి మరి కథ చెప్పాడు.